హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం మాట్లాడేది హిట్ థర్డ్ కేసు. అయితే మూవీ ఎలా ఉండబోతుంది, ఈ మూవీ చూడాల ముందు మనకైతే ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్ కేసుకి డిఫరెంట్ ఏంది, ఈ రెండు పార్ట్లు చూడకుండా ఈ మూడో పార్ట్ అయితే చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి వీడియోకి ఒక 150 లైక్ ఇస్తున్నా. అందరు 150 లైక్స్ కంప్లీట్ చేసుకొని మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద నాని జై నాని అని చెప్పేసి అది కామెంట్ బాక్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడేది ఫస్ట్ కేసు గురించి. మనకైతే ఫస్ట్ కేసులో వచ్చేసి మనకైతే ఒక అమ్మాయి మర్డర్ ఎట్లా జరిగింది అనేది ఫస్ట్ కేసులో అయితే టోటల్గా అయితే తెలుస్తుంది మనకు. అయితే ఎవరు చంపారు అనేది మనకైతే లాస్ట్లో అయితే ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్ అయితే అర్థం కాదు. లాస్ట్లో అయితే మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. మనం మాట్లాడేది సెకండ్ కేసు గురించి అయితే మాట్లాడడం. ఇప్పుడు మన సెకండ్ కేసు గురించి మాట్లాడాలనుకుంటే సినిమాలో వచ్చేసి మనకు ఒక సైకో పిల్లాడైతే తల్లిని ఇట్లా చేసిందని చెప్పేసి అందరు ఆడపిల్లని తీసుకొచ్చి అయితే చంపుతుంటాడు. అసలు ఘోరంగా చంపుతాడు. ఆ తల తీసేసి, కాలు తీసేసి, మొండెం తీసేసి అయితే వేరే వేరే చేసి అయితే ఈ సినిమాలో పెడుతుంటాడు. ఈ సినిమాలో ఎట్లా ఎదుర్కొన్నది హీరో అయితే ఆ కేసు వల్ల ఎట్లా ఎదుర్కొన్నాడు, అసలు వచ్చిన కారణాలు ఏంటి, అసలు ఎవరు చంపుతున్నారు అనేది మనకైతే సెకండ్ క్లాస్లో అయితే టోటల్గా అయితే క్లారిటీ వచ్చేస్తుంది మీకు. మీరు ఈ రెండు మూవీస్ చూడకపోతే థర్డ్ పార్ట్ అయితే చూడకపోతే. అయితే ఇప్పుడు మాట్లాడేది మనం థర్డ్ కేసు గురించి. దీనిలో గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ మూవీలో వచ్చేసి చిన్న పిల్లలు మిస్సింగ్ అయ్యడం అయితే అవుతుంటుంది. ఆ పిల్లల ఆర్గాన్స్ అనేది తీసుకొని అయితే చాలా ఇది చేస్తుంటాడు ఒక అతను. ఆ మూవీ స్టోరీ థర్డ్ కేసు అయితే స్టార్ట్ అవ్వబోతుంది మనకైతే. అయితే మనకు ఈ 2 పార్ట్‌లయితే మీకైతే టోటల్‌గా అయితే అర్థమైంది గదా! 2 పార్ట్‌లో వచ్చేసి మనకు ఫస్ట్ పార్ట్‌లో వచ్చేసి ఒక అమ్మాయి చంపైతే ఎవరు చంపిన్రు, ఆ తర్వాత ఆయన లవర్‌ని ఎవరు ఎత్తుకుపోయిన్రు అనేది మనకైతే లాస్ట్ క్లైమాక్స్‌లో అయితే తెలిసిపోతది. సెకండ్ పార్ట్ వచ్చేసి అమ్మాయిని తీసుకుపోయి హత్య చేస్తుంటాడు ఒకతను సైకో డాక్టరు, డెంటల్ డాక్టర్. అతను వెళ్ళేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌లా క్లియర్ చేసుకొని మన విలన్ అనేది గెలిచిండని చెప్పేసి సెకండ్ పార్ట్‌లో అయితే మనకు టోటల్ సెకండ్ కేస్‌లో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ థర్డ్ కేసులో వచ్చేసి పిల్లల గురించి, పిల్లలు కిడ్నాప్ అయితున్న పిల్లలకి ఏది ఏమైతుంది, దీనిలో కూడా కొన్ని లేడీస్‌కైతే తల్ల భాగం అనేది ఇట్లా తీసేస్తారు సగానికి సగం. మీరు ట్రైలర్ మంచిగా గమనిస్తే మీకు తెలుస్తది. నేను గమనించిందేంటంటే ఈ పార్ట్‌లో కూడా మనకు కొంచెం పెద్దవాళ్ళని, కొంచెం చిన్న పిల్లలు కూడా చంపే అవకాశాలయితే ఎక్కువుంటాయి. ఈ మూవీ మొత్తం పిల్లల ఆర్గాన్స్ మీద అయితే నడవబోతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా థర్డ్ కేస్ చూడాలంటే ఫస్ట్ పార్ట్ కేస్, సెకండ్ కేసెస్ చూడాల్సిన అవసరం లేదు. ఈ 2 సినిమాలు డిఫరెంట్ జోనర్‌లో అయితే వెళ్ళిన సినిమాలు. మనకు ఈ థర్డ్ కేస్ కూడా ఒక డిఫరెంట్ జోనర్ వెళ్ళే సినిమా అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోకి వచ్చేసి నేనైతే 150 లైక్స్ ఇస్తున్నా. ఖచ్చితంగా అయితే 150 లైక్స్ కంప్లీట్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.